వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం కాంజూరింగ్ కన్నప్పన్ మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద లేటెస్ట్ మూవీ రివ్యూస్. ఫస్ట్ ఇక్కడ కాంజూరింగ్ కన్నప్పన్లో హీరో వచ్చేసి తను ఒక ఇంట్లో ఉంటాడు. తను ఒక జాబ్ ట్రై చేస్తుంటాడు. ఇప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్ అతను ఒక బాయ్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ ఇంట్లో బావిలో వచ్చేసి ఫస్ట్ వాటర్ దొరుకుంటాడు. అప్పుడు బావి నుంచి తనకు ఒక డ్రీమ్ క్యాచర్ దొరుకుతుంది. దానికి ఒక ఈక బిక్తాడు. ఈక బిక్కి అది మళ్ళీ బావిలో వేస్తాడు. ఫస్ట్ అలా అయిన తర్వాత తన ఆన్లైన్ ఇంటర్వ్యూ ఒకటి అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి తను ఆ ఈక బీకినందుకు తనకు ఒక డ్రీమ్స్ వస్తాయి. డ్రీమ్లో తను ఒక ప్యాలెస్కి వెళ్ళడు. అక్కడ తన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అలా ఉంటుంది. అయితే తను ఒక సైకియాట్రిస్ట్ని ఇంకొకరిని కలుస్తారు డ్రీమ్ అతన్ని. అయితే అతను చెప్తాడు అక్కడ డ్రీమ్ కీని కనుక్కోవాలని చెప్పి. అతను వచ్చేసి ఇంకా 2-3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ ఈకని ఇద్దరు ముగ్గురితో ఇక విక్కిస్తాడు. అట్లా 4-5 మెంబర్స్ ఆ డ్రీమ్ క్యాచర్లోకి వచ్చేస్తారు. వీళ్ళు కళ్ళలోకి వెళ్తారు. కళ్ళు ఒక ప్యాలెస్లో అక్కడ 2-3 క్యారెక్టర్స్ ఉంటాయి. దయ్యాలు ఉంటాయి. మ్యాండరిన్ అని చెప్పి. ఇంకా ఇక్కడ హీరో వచ్చేసి నాజర్ దగ్గరికి వెళ్తాడు. నాజర్ వచ్చేసి ఇక ఆ దయాలను తీసే క్యారెక్టర్ ఉంటుంది. నాజర్తో సలహా తీసుకుంటాడు అది ఎలా అవుతాయి అనేది. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళందరూ కూడా అందులో డ్రీమ్లోకి వస్తారు. డ్రీమ్లో ఒక కామెడీ ఉంటుంది కొంచెం. డ్రీమ్లో దయ్యం అటాక్ చేయడం, వీళ్ళంతా తప్పించుకోవడం, అట్లా కామెడీ ఉంటుంది. డ్రీమ్లో ఇట్లా కామెడీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నాజర్ తోటి మాట్లాడతాడు. వీళ్ళు పర్మనెంట్గా డ్రీమ్ నుంచి ఎట్లా బయటకు వెళ్ళాలి అనేది. నాజర్ వచ్చేసి అక్కడ నుంచి కీ తీసుకురావాలని చెప్పి అంటాడు. డ్రీమ్ నుంచి ఆ కళ బయటకు రావడానికి. అయితే అసలు స్టోరీనే తెలుసుకుంటాడు, ప్యాలెస్ స్టోరీ. ఆ స్టోరీ ఏంటంటే ఇక్కడ మ్యాండరిన్ అని ఒక ఆమె ఉంటుంది. విలియం అని ఒక అతను ఉంటాడు. వాళ్ళిద్దరి దయాలు ఉంటాయి. మ్యాండలిన్ని అక్కడ రాబర్ట్ అనేసాను బలవంతంగా మేనేజ్ చేసుకుంటాడు. అయితే విలియం తోటి తను వీళ్ళ స్టోరీ చేస్తుంది. వాళ్ళ ముగ్గురు ఆ డ్రీమ్ క్యాచర్ నుంచి ఆ లోపలికి వెళ్ళేస్తారు. అది స్టోరీ ఉంటుంది. లాస్ట్కి వచ్చేసి క్లైమాక్స్లో నాజర్ రెజినా కలిసి ఆ దయం నుంచి బయటకు రావడానికి అక్కడ లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ ఉంటాయి. ఆ రాబర్ట్ని చంపేయడం, వాళ్ళిద్దరిని మ్యాండలిన్ విలియమ్స్ వాళ్ళని పంపించడం అలా ఉంటుంది. దాని నుంచి టోటల్ మూవీ వచ్చేసి గ్రాఫిక్స్ బాగానే ఉంటుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.